ఏదో జరుగుతుంది. నేను నీ సొంతమ్మా. చూడండి, మా అన్నయ్య గురించి మీరు ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. నేను అనుకున్నట్టే జరిగింది. వాళ్ళు వెళ్ళిపోవడమే నాకు కావాలి. నిజంగా నువ్వు కవులు వర్ణించిన అజంతా శిల్పంలా ఉన్నావు. ఫ్యాంటాస్టిక్ మయో, యు ఆర్ సో లక్కీ. భాగమతి పిల్లలతో క్రికెట్ ఆడుతూ నాకు కనపడడం ఏంటి? వాడికి నేనిచ్చిన సూచనలతో దీన్ని ముక్కు పగలకొట్టడం ఏంటి? నేను దాన్ని క్యాష్ చేసుకుని ఇలా తీసుకొచ్చి ఈ అందాన్ని ఇలా చూడడం ఏంటి? ఏంటి డాక్టర్? నా స్టెత్ ఎక్కడుంది? తీసుకుంటున్నాను. ఓకే ఓకే, తీసుకోండి. ఇప్పుడు నేను లేవచ్చా డాక్టర్? లేవండి. కూర్చోండి. పర్లేదు డాక్టర్, మరి నేను బయలుదేరుతాను. మరి నా బిల్లు? అయ్యయ్యో, నేను డబ్బులు తీసుకురాలేదండి. నా విక్కీ దగ్గరున్నాయి. ఇట్స్ ఓకే, అర్జెంట్ ఏం లేదు. మీరు తర్వాత పే చేయండి. ఖచ్చితంగా పే చేస్తాను. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళొచ్చు. వస్తాను. డాక్టర్ గారు, మా విక్కీతో చెప్పి ఖచ్చితంగా పే చేయిస్తాను. ఇట్స్ ఓకే, చెప్పారు కదా, వెళ్ళండి. ఈ విక్కీ ఒకడు. ఈ బ్యూటీ నోట వాడి మాట రాని పూట ఉండదు అనుకుంటా. వాటిని ఎలా తొక్కాలి? ఈ బ్యూటీ మనసుని ఎలా నొక్కాలి? ఎవరు కావాలి బాబు? అమూల్య గారిని కలవాలి. కూర్చోండి, అమ్మగారు వస్తారు. అమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారు. సరే, అక్కడ టీ పడింది, నువ్వెళ్ళి క్లీన్ చేసి. అలాగే అమ్మా. ఎవరొచ్చుంటారు? చెల్లెమ్మా, చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు మా అన్నయ్య కాదు, మా అన్నయ్య వచ్చాడని చెప్పాను కదా. అమూల్య గారు, ఇతనే మీ అన్నయ్యని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ అబ్బాయి ఏదో ఆశించి మీ దగ్గరికి రావట్లేదు. తనకు తన చిన్నప్పటి నుంచి వీళ్ళ అమ్మ రూపమే గుర్తుంది. ఆ రూపాన్నే మీలో చూశాడు.
దీన్ని బట్టి మీరే తన చెల్లిని చెప్తున్నాడు. ఇదిగోండి, ఈ ఫొటోస్ ఒకసారి చూడండి. చిన్నప్పుడే కిడ్నాప్ అయ్యి రౌడీల దగ్గర నుంచి తప్పించుకుని ముంబై ట్రైన్ ఎక్కేశాడు. ఫుట్పాత్ మీద పడిన విక్కీని చూసి పిల్లలేని వాళ్ళిద్దరూ తీసుకెళ్లి లండన్ వెళ్లి అక్కడే తనని పెంచారు. వాళ్ళు కూడా విక్కీ ఒరిజినల్ తల్లిదండ్రులు వస్తే తిరిగి ఇచ్చేయాలనే భావనతోనే ఉన్నారు. ఇదంతా వాళ్ళ నాన్నగారు నాకు చెప్తేనే నేను మీకు చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, మీలాగే ఇలాంటి సాక్ష్యాలు చాలా మంది తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ మీకంటే ఎక్కువే తీసుకొచ్చారు. మీ అందరినీ నేనెందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? నాకు ఆల్రెడీ మా అన్నయ్య దొరికాడు. నేను అతనితో హ్యాపీగా ఉన్నాను. మీరంతా ఎందుకండి ఇలా వచ్చేస్తున్నారు? అరే, ఎంత చెప్పినా అర్థం చేసుకోరేంటి? ఏవేవో ముంబై కథలు, లండన్ కథలు, నార్వే కథలు, పోలాండ్ కథలు ఏవేవో చెప్తున్నారు. వెళ్ళిపోండి. అతనెవరో గాని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ అన్నయ్య అంటూ మిమ్మల్ని చీట్ చేస్తున్నాడు. మీరు అతన్ని నమ్మకండి, ప్లీజ్ అండి. అతను మీ వెనకాలన్న ప్రాపర్టీస్ కోసం స్కెచ్ వేస్తున్నాడనిపిస్తుంది. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు మీరు వాణ్ణే నమ్ముతున్నారు. మీరు ఘోరంగా మోసపోతున్నారు. చెప్పేది వినండి. మా అన్నయ్య నైట్ డ్యూటీ చేసి నిద్రపోతున్నారు. సౌండ్ చేయకండి. నేనే మీ చెల్లెళ్ళని ఒక్క ఆధారం తీసుకురండి. అప్పుడు చూద్దాం. ఆధారం అంటూ ఏమీ లేదమ్మా. నాకు గుర్తున్న గతమే నాకు ఆధారం. చూడండి, కోర్టులో నిజం నిలబడాలంటే కావాల్సింది ఆధారం. నేను మీ చెల్లెళ్ళని చెప్పే మాట నిలబడాలన్నా ఆధారమే కావాలి. మీరు కొంచెం అర్థం చేసుకునే వారిలా ఉన్నారు. మీరే చెప్పండి, మీ దగ్గరికి ఎవరో వచ్చి నేను మీ రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య నేను చెప్తే మీరు ఏ ఆధారాలు లేకుండానే ఒప్పుకుంటారా? చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదమ్మా. అప్పుడు మన ఇద్దరం అన్నా చెల్లెడం అవునో కాదనేది తెలిసిపోతుంది. నేనే మీ అన్నయ్యనమ్మా అంటూ వచ్చిన ప్రతి వాడు డిఎన్ఏ టెస్ట్ అంటుంటే ఎంతమందితో నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి?
కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? అలా అనకమ్మా, నేను నిజమే చెప్తున్నాను. మీ కన్నిటిలో ఉన్న నిజాయితీని నేను శంకించడం లేదు. మీరు పొరబడ్డారు, అది సరిదిద్దుకోమని చెప్తుంటే మీకెందుకు అర్థం కావడం లేదు? మీ అమ్మ మీద మీకున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. అలా అని ఎవరు పడితే వాళ్ళని అన్నయ్య అని ఒప్పుకోలేం కదా. సముద్రం మేఘంలా మారి వర్షంలా వర్షించినప్పుడు తన ఉప్పు గుణాన్ని కోల్పోతుంది. ఆ వర్షపు నీరు ఏరులై, సెలయేరులై, నదులై తిరిగి తన గుణంలోనే కలుపుకుంటుంది. అలాగే అమ్మా నాన్నలకి దూరమైన వాళ్ళ పరిస్థితి కూడా అంతే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఏదో ఒక కారణంతో దూరమై ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో తిరిగి తమ కృషితో ఎప్పటికైనా అమ్మా నాన్నలను చేరుకొని వారి ప్రేమను పొందుతారు. మీరు కూడా మీ కుటుంబం దగ్గరికి ఖచ్చితంగా చేరుకుంటారు. అంతేకాని ఇలా నన్ను కాని మరొకరిని కాని ఇబ్బంది పెట్టకండి. అది కాదమ్మా. ఇప్పటికే నేను మీతో చాలా ఓపికగా మాట్లాడాను. నా మంచితనాన్ని అలసుగా తీసుకోకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. విక్కీ, ఆవిడ చెప్పేది నిజమే. ఆధారాలతో వద్దాం. రా వెళ్దాం. అది కాదు బ్రో. రా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. అమ్మగారు కాఫీ. అన్నయ్య, అన్నయ్య, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అన్నయ్య.
ఏంటన్నయ్యా? అయ్యో, గడ్డం చూడు ఎలా మాసిపోయిందో. మా అన్నయ్యది అందమైన మొహం. మా అన్నయ్య అందమైన మొహం గురించి అందరికీ చెప్తూ మురిసిపోతూ ఉంటాను. నీకిలా గడ్డం పెరగడం నాకు నచ్చలేదు. అందుకే షేవింగ్ కిట్ తెచ్చాను. ఉండు, నీకు షేవింగ్ చేస్తాను. నీకెందుకమ్మా ఈ శ్రమ? నా కట్లిప్పి నేను షేవ్ చేసుకుంటాను. అమ్మా, నువ్వు గడ్డం గీసుకోవడం పక్కన పెడితే కట్లు విప్పితే నువ్వు నా పీక కోస్తావు. నీ సంగతి నాకు తెలీదా అన్నయ్యా? చూడన్నయ్యా, ఎంత కష్టం వచ్చి పడింది. శుభ్రంగా పిచ్చాస్పత్రిలోనే ఉండకుండా పారిపోయి వచ్చి నీ కూతురు దగ్గర పడ్డావు. ఏమైంది? నీ కూతురు దగ్గర నీకేమైనా మార్కులు పడ్డాయా? ఏమీ లేదు. నాకు మాత్రమే మార్కులు పడ్డాయి. ఇప్పుడు మా అన్నయ్య ఎంత అందంగా ఉన్నాడో చూసుకో అన్నయ్య. అన్నయ్య, నీకిప్పుడు నేనొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను. అన్నయ్య, నీకు తెలుసు కదా, చిన్నప్పటి ఫోటో చూసి వాళ్ళు పెద్దయితే ఎలా ఉంటారో వాళ్ళ బొమ్మ అలాగే వేస్తానని. నీ కొడుకు బొమ్మని నేనలాగే వేశాను. చూపించమంటావా? చూస్తాను, చూపించు. నా కొడుకు ఎలా ఉంటాడో చూపించు శకుంతల, ప్లీజ్ చూపించు. అబ్బా, ఎంత ఎక్సైట్ అవుతున్నావన్నయ్యా. ఉండి చూపిస్తాను. ఇడిగో నీ కొడుకు, చూడు. అమూల్య ఇతనే మా అన్నయ్య అని మురిసిపోయి తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంది. ఇన్నాళ్లకి తన అన్నయ్య దొరికాడని చాలా ఫీల్ అయిపోతుంది. వాళ్ళమ్మ కంటే, నీకంటే, నాకంటే, అందరికంటే వాళ్ళ అన్నయ్య మీదే ఎక్కువ అభిమానం చూపిస్తుంది. లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. శకుంతల, ఇంతవరకు నా కొడుకు ఎక్కడున్నాడు? సెంట్రల్ జైల్లో. ఎక్కడా? నువ్వు విన్నది నిజమే, సెంట్రల్ జైల్లో. లేదు లేదు, నేను నమ్మను. అసలు వాడు జైలుకి ఎందుకెళ్ళాడు?
ఇన్నాళ్ళు ఏం చేశాడు? వాడు డాక్టర్ అన్నయ్యా. అవునన్నయ్యా, ఎవరో వాణ్ణి పెంచి చదివించి డాక్టర్ని చేశారు. తర్వాత వాడు ఆవేశంతో ఎవరినో పొడి చేశాడు, జైల్లో వేశారు. నేనే వాడికి బెయిలిప్పించి బయటికి తీసుకొచ్చాను. ఎంతైనా అన్న చెల్లెల్ని కలపాలి కదా. లేదు లేదు, వాడెక్కడో చదివి డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ ఇంకొకరిని చంపే స్వభావం అయి ఉండదు. వాడిప్పుడు ఇంకో రూపం ఎత్తాడన్నయ్యా. ఏంటది? యాక్టర్. వాడిదిప్పుడు క్రూయల్ మెంటాలిటీ కదన్నయ్యా. చెల్లెలి ముందు నటిస్తున్నాడు. చెల్లెమ్మా, ఏయ్, ఎవడ్రా నువ్వు?